जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మనం మెహర్ ప్రభు చరిత్రం 16వ భాగంలో ఉన్నాము. ఈ చాప్టర్ ఏంటంటే బాబా మహారాజాదులు జాన్ 1962లో ఉన్నప్పటి సంగతుల్ని నిన్న లలితా సుందరి గారు చదవటం ప్రారంభించారు. నిన్ననే 16వ భాగం మొదలుపెట్టారు. అందులో నిన్న చూసినట్లయితే క్లుప్తంగా 1962 ఫిబ్రవరి నెలకు సంబంధించిన విశేషాలు నిన్న మొదలుపెట్టారు. అక్కడ చాలామంది పాశ్చాత్య ప్రేమికులు భారతదేశం వచ్చి బాబాను దర్శించుకోవాలని అభిలాషను వ్యక్తం చేయటం గురించి, అలాగే 1961లో తర్వాత తన జన్మదినానికి గాను నాటకాన్ని ప్రదర్శించాలి అని చెప్పి బావు కల్సూరి గారిని ఒక నాటకం రాయమని చెప్పటం, దానికి బావు కల్సూరి గారు ఒక నాటకం రాయటం, దానికి జై మెహర్ అనే పేరుతో ఆ నాటకాన్ని రాసి బాబాకి చదివి వినిపించడం, బాబా స్వయంగా దాన్ని యాక్సెప్ట్ చేసి అహ్మద్నగర్ సెంటర్లో ప్రదర్శించాలని అడగటం, అక్కడ ఉన్నటువంటి అహ్మద్నగర్ కేంద్ర సెంటర్ సభ్యులందరినీ కూడా పిలిచి అందరూ కూడా అందులో పాల్గొనాలని వాళ్ళందరినీ ప్రోత్సహించడం అనేది జరిగింది. ఆ తర్వాత డాన్ స్టీవెన్స్ యూరోప్ నుంచి భారతదేశం వస్తాడు. మొట్టమొదటిగా బొంబాయి చేరుకోవటం జరుగుతుంది. ఆయన్ని తీసుకురావడానికి డాంకిన్ని పంపిస్తారు. వాళ్ళు డాంకిన్తో కలిసి పూనా వస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 11వ తారీఖున బాబా చెప్పినట్లుగా డాంకిన్తో పాటు డాన్ను, ఇంకా జోసెఫ్, క్వారీ హార్బ్ వీళ్ళంతా కూడా సతారా, మహాబలేశ్వర్లో బాబా పనికి సంబంధించినటువంటి ప్రదేశాలని చూడడానికి వెళ్ళడం జరుగుతుంది, బాబా ఆదేశించారు కాబట్టి. ఆ తర్వాత వాళ్ళు ఫిబ్రవరి 13వ తారీఖున డాన్ని అహ్మద్నగర్ తీసుకొస్తారు. అక్కడ కుస్రూ క్వార్టర్స్లో ఆది సీనియరు ఫ్రాన్సిస్ బాబాజాను వాడని కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు ఆ ప్రాంతాలను చూడడానికి ఔరంగాబాద్ వెళ్తారు. ఇది కూడా బాబా ఆదేశానుసారం ఆయన యొక్క పని నిమిత్తమే. ఎందుకంటే అక్కడ ఔరంగాబాద్లో ఎల్లారా గుహలకి పంపిస్తారు స్వయంగా బాబా. అలా పంపించడం రెండవసారి. ఎవరిని? డాన్ స్టీవెన్స్ని, ఫ్రాన్సిస్ బాబాజాన్ని. ఆ తర్వాత మొట్టమొదటిసారి 1955లో పంపించారు. మళ్ళీ ఇప్పుడు 1962లో పంపించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 16వ తారీఖున సాయంత్రం 4 గంటలకి వాళ్ళని తిరిగి ఖచ్చితంగా మెహరాబాద్ చేరుకోమని ఆదేశిస్తారు. వాళ్ళు తిరుగు ప్రయాణం అవుతారు. సమయం ఉందని చెప్పి హ్యాపీ వ్యాలీ దగ్గర ఆగి టీ తాగుతారు. ఆ తర్వాత డాన్ స్టీవెన్స్ని మరుసటి రోజు ఉదయం కలుసుకోమని చెప్పి ముందు చెప్తారు. కానీ వచ్చిన రోజు సాయంత్రమే ఏరిచ్ డాన్ స్టీవెన్స్ని పిలుస్తారు బాబా దగ్గరికి. వెళ్ళేటప్పటికి అక్కడే చిరునవ్వుతో డాన్ స్టీవెన్స్కి ఎదురు నిలబడి నవ్వుతూ ఉంటారు బాబా. డాన్ స్టీవెన్స్ బాబాతో 2 గంటల సమయం గడపటం జరుగుతుంది. ఆ తర్వాత ఔరంగాబాద్ వెళ్ళొచ్చారు కదా, ఆ సంగతులు అవన్నీ కూడా బాబాకు తెలియజేస్తారు వారు. ఆ సందర్భంగా బాబా వాళ్ళతో అంటారు, చాలా కాలం క్రిందట 30 మంది గొప్ప సూఫీ సాధువులు పర్షియా నుండి ఫుల్దాబాద్ కొండకు వలస వచ్చారు. అందులో 5గురు సాధువులు మాత్రం అక్కడే ఉండిపోయారు. మిగిలిన వారందరూ ఒకరిద్దరు పలువురుగా విడిపోయి భారతదేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వారిలో సాయిబాబా గురువైన కుతుబ్ జర్జరీ బక్షి ముఖ్యులైనటువంటి వాళ్ళు అని చెప్తారు. అనేక సార్లు అవతారుడు కూడా జర్జరీ బక్షి సమాధిని చూపించడం జరిగింది. ఆయన గత జన్మలో సాయిబాబాకు సంబంధించినటువంటి గురువు. ఈ జన్మలో ఆ సమాధి దగ్గరే
సాయిబాబా సాక్షాత్కారాన్ని పొందటం జరిగింది అనే విషయాన్ని మండలి వారికి తెలియజేయటం కూడా జరుగుతుందన్నమాట. అది అంతకుముందు తెలియజేసినటువంటి విషయం. నా జర్జరీ బక్షే కుతుబు ఆయనే సద్గురువు, సాయిబాబాకి గురువు కూడా ఆయనే, సాక్షాత్కారాన్ని ఇచ్చింది కూడా ఆయనే అనే విషయాన్ని తెలియజేస్తారు. అక్కడ ఉన్నటువంటి గొప్ప వాళ్ళల్లో 5గురిలో అందరూ విడిపోయి భారతదేశంలో ఉన్న అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కానీ ఈ సాయిబాబా గురువైన కుతుబ్ జర్జరీ పక్షి మాత్రం చాలా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి అని చెప్తారు. అక్కడ వరకు నిన్న మనం చదువుకోవటం జరిగింది. ఈరోజు మనకి ఏం చెప్తారో బాబా చూద్దాం. డాన్ స్టీవెన్స్కు ఈ కాలపు క్రీస్తు అయిన బాబా ఏం చేస్తాడు, ఏం చేయడు అనే విషయం గురించి ఖచ్చితమైన నమ్మకాలు ఉండేవి. బాబా ఎప్పుడూ తనదైన శైలిలో డాన్ స్టీవెన్స్ నమ్మకం యొక్క మూలాలకు చేరుకునేవారు. 2 సంవత్సరాల క్రితం డాన్ ఏమాత్రం సిద్ధంగా లేనప్పుడు అతనిపై బాబా తొలిసారి ఈ ప్రయోగం చేశారు. గతంలో 1960 సంవత్సరంలో డాన్ మెహరాజాద్ వచ్చినప్పుడు బాబా తన పనికి అంకితం చేయబడిన హమీర్పూర్లో ఏర్పాటు కానున్న కేంద్రం గురించి ఏల్చి ద్వారా అతనికి వర్ణించి చెప్పించారు. ఎప్పుడు 1960లో. ఏరిచ్ వివరణాత్మక వర్ణనను వింటూ స్టీవెన్స్ బాబా ఎప్పుడూ చెప్పేటట్లు నేను క్రొత్త చర్చీలను కానీ మతాన్ని కానీ స్థాపించుటకు రాలేదు అనే శక్తివంతమైన మాటలతో ఆ వర్ణనకు ముగింపు పలుకుతారని ఎదురు చూస్తూ ఉన్నాడు. వేరిచ్ వివరణాత్మక వర్ణనను వింటూ స్టీవెన్స్ బాబా ఎప్పుడూ చెప్పేటట్లు నేను కొత్త చర్చిలను కానీ మతాన్ని కానీ స్థాపించుటకు రాలేదు అనే శక్తివంతమైన మాటలతో ఆ వర్ణనకు ముగింపు పలుకుతారు. ఎవరు? ఏరిచ్ చెప్తున్నటువంటి హమీర్పూర్కి మెహర్దామ్కి సంబంధించినటువంటి ఆ కేంద్రం గురించి అతను వర్ణించి చెప్తున్నప్పుడు అది అయిపోయిన తర్వాత ఈయన దేనికోసం ఎదురు చూసేవారు? ఈ డాన్ అంటే ఎప్పుడు బాబా చెప్తూ ఉంటారు కదా, నేను ఏ కొత్త చర్చిల్ని కానీ మతాన్ని కానీ స్థాపించడానికి రాలేదు అని. ఆ మాటతో ముగింపు పలుకుతారు ఆ వర్ణన చివర్లో అని అనుకుంటారనమాట. మిటిల్ బీచ్లోని మెహర్ సెంటర్ను, ఒహైలో మెహర్ మౌంట్ని, శాన్ ఫ్రాన్సిస్కోలోని సూఫీ సెంటర్ని ఒక ప్రయోజనం కొరకు చర్చి వంటి సెంటర్లుగా ప్రోత్సహించారు. అలాంటి చర్చి వంటి సెంటర్లు ఇక అవసరం లేదని, ప్రక్కదారి పట్టించే ఈ ప్రయత్నాలను బాబా సరిదిద్దాలని డాన్ స్టీవెన్స్ ఆశిస్తున్నాడు. చివరకు ఏరిచ్ వర్ణన పూర్తి చేశాడు. బాబా దానికి తుది మెరుగులతో ముగింపు వాక్యం ఇస్తారు అని డాన్ స్టీవెన్స్ ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. కానీ బాబా నుండి అతడు ఆశించిన మాట రాలేదు. సరికదా, బాబా ఆనందంగా సంబరంగా కూర్చొని కనబడ్డారు. డాన్ స్టీవెన్స్ హమీర్పూర్ ప్రజలను అభినందిస్తాడని బాబా ఇంకా వేచి చూస్తున్నారు. బాబా డాన్ స్టీవెన్స్ నుంచి ఆ హమీర్పూర్కి సంబంధించిన ఆ కార్యక్రమాలు వాటన్నిటి గురించి ఆ వర్ణనంతా విని దాన్ని అభినందిస్తాడు అని బాబా డాన్ నుంచి ఎదురు చూస్తుంటే డాన్ ఏమి ఎదురు చూస్తున్నాడో చెప్పారు కదా. అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఎప్పుడు బాబా చెప్తారు కదా, నేను కొత్త చర్చీలను కానీ మతాన్ని కానీ స్థాపించేందుకు రాలేదని. ఆ హమీర్పూర్కి సంబంధించిన మెహర్దాం వర్ణ పూర్తయ్యాక బాబా ముగింపు మాటలు పలుకుతారేమో ఈ రకంగాని డాన్ ఎదురు చూస్తున్నాడు. కానీ బాబా ఏమి ఎదురు చూస్తున్నారు డాన్ నుంచి అంటే ఈ హమీర్పూర్ ప్రజలను అభినందిస్తాడు డాన్ అని బాబా ఎదురు చూస్తున్నారు. ఆనాటి సంఘటనను గుర్తు తెచ్చుకుంటూ డాన్ స్టీవెన్స్ ఇలా అన్నాడు. నేను అప్పుడు కానీ ఆ సందర్భంగా ఆయన ఆ పదాలేం పలకకుండా అస్పష్టంగా అర్థం లేకుండా ఏదో పూర్తిగా లేనటువంటి అసంబద్ధమైనటువంటి పదాలను
గుణిగాను నేను అని అప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటున్నాడు డాన్. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి దురభిప్రాయాలు తవ్వుకుంటూ చాలా రోజులు హృదయం యొక్క అన్వేషణలోనే గడిపాడట ఆయన. చివరకు అది తప్పనిసరిగా పై ముగింపునకే దారి తీసింది. పైగా ఏదో ముగింపిచ్చాడు, బాబా ఎదురు చూసినట్లుగా కాకుండా. ఆ తర్వాత కూడా ఏరిచ్ ద్వారా బాబా ఆంధ్ర, పూణే మొదలగు ప్రదేశాలలో తన పని కొరకు నిర్మాణంలో ఉన్న మరియు అద్దెకు తీసుకొని నడుపుతున్న సెంటర్ల గురించి తరచుగా డాన్ స్టీవెన్స్కి చెప్పిస్తూ ఉండేవారంట. ఇంకా ఎక్కువగా ఈ విషయాన్ని ఇంకా కొనసాగిస్తూ ఆలయాలు లేదా చర్చిలు స్థాపించడం గురించి, ఇవన్నీ కూడా నేను కొత్తగా కాదని బాబా ఎప్పుడు చెప్తారు కదా, అదే విషయం డాన్ స్టీవెన్స్ మనస్సులో నాటుకుపోయింది కదా. ఆ అభిప్రాయాలను విచ్ఛిన్నం చేసే ఉద్దేశంతో బాబా ఈ రకంగా వాటికి సంబంధించిన వివరణలే మళ్ళీ ఈ రిచ్ ద్వారా చెప్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఈసారి అతడి మెహరాజాద్ వచ్చినప్పుడు, ప్రజెంట్ అనమాట 1962లో తనలో కలిగిన భావాలను వెల్లడిస్తూ డాన్ స్టీవెన్స్ ఇలా చెప్పాడు. అదేమంటే, బాబా ప్రసాదించిన నులివెచ్చని ఆలింగనం నా హృదయం నుండి శరీరం అంతా ప్రాకి చివరికి నాలోని మొండి మూలాలను పెకలించి విచ్ఛిన్నం చేసింది. బాబా ఏరిచ్కి సైగ చేసి భారతదేశంలోని ప్రజలు అవతార పురుషుడిని ఆరాధించడం కొరకు నిర్మించిన సెంటర్ల గురించి తాజా సమాచారాన్ని దానికి అందించమన్నారు. ఇంకా ఆ సమయానికి మెహర్ధామ్, హమీర్పూర్లో ఉన్నటువంటి మెహర్ధామ్ చాలా అందంగా తయారై అవతారిని స్తుతించే ముఖ్య కేంద్రంగా అలరారుతూ ఉంది. ఏకైకుణ్ణి ఆరాధించడంలో ఈ హమీర్పూర్ ప్రేమికుల భక్తి ప్రపత్తులు మరింత కొనియాడతగిన స్థాయిలో ఉన్నాయి. వారు ఆరాధించి కొలుస్తున్న వాతావరణంలో ఇతర పవిత్ర వస్తువుల మధ్య బాబా యొక్క నిలువెత్తి విగ్రహాన్ని నెలకొల్పారు. డాన్ మనసులో ఇప్పుడు ఆచరణాత్మకమైన ఆరాధనను, విగ్రహారాధనను వేరు చేసే విషయానికి వచ్చాం అని తలచాడు. మరొకసారి డాన్ బాబా వైపు చూశాడు. డాన్కి విగ్రహారాధన గురించి వివరించమని బాబా ఏరిచ్కి సైగ చేశారు. సెంటర్లను ఆరాధనీయ స్థలాలుగాను, గ్రంథాలు మరియు సాహిత్య భండాగారాలుగాను నిర్వహించగలిగినప్పుడు అవి ఆమోదయోగ్యమైనవే, కానీ విగ్రహాలైతే అలా కాదు. మరొకసారి బాబా ఆనందంగా డాన్ అభిప్రాయం కొరకు అతని వైపు చూశారు. ఆ చూపులో మానవ రూపంలోని భగవంతుని పట్ల మరింత ఆరాధనను, ప్రేమను సూచించారు. డాన్ వంక చూస్తూ బాబా యొక్క భగవంతుని పట్ల మరింత ఆరాధన, ప్రేమ ఏ రకంగా ఉండాలి అనే విషయానికి సంబంధించిన చూపులతో డాన్ వంక చూస్తున్నారు బాబా. డాన్ తర్వాత ఆ సందర్భాన్ని తలుచుకుంటూ ఇలా చెప్పాడు. నాలో ఉన్న నాకు నచ్చిన అభిప్రాయాల్లో ఒక దానిని చెదరగొట్టవలసి వచ్చినప్పుడు బాబా ఒక్కొక్కసారి నాలో బయటకు కనిపించకుండా గుప్తంగా ఉండిపోయిన భావాలను ఏరుచి చేత పొగిడించి చూపించేవారు అని గుర్తు చేసుకున్నాడు డాన్. మెహరాజాద్లో ఉన్న వారం రోజులు డాన్ని బ్లూ బస్ లోపల నిద్రించవలసిందిగా బాబా సూచించారు. మనకి మెహరాజాద్లో బ్లూ బస్సు ముందు భాగం, వెనక భాగం కనిపిస్తూ ఉంటుంది. మరి ముందు భాగంలో చూసినట్లయితే బాబా నిద్రించినటువంటి ఆ బెడ్ ఉంటుంది. మరి ఆ వెనక భాగంలో అయితే ఆ సైడ్ సీట్లు అవన్నీ ఉంటాయి. మరి ఈ డాన్ని ఏ బ్లూ బస్లో ఏ బస్లో నిద్రించమని చెప్పారో మనకు తెలియదు, కానీ బ్లూ బస్ లోపల నిద్రించవలసిందిగా సూచించారు. మెహర్జీ అదే రోజు మెహరాజాద్కి వచ్చాడు. అతడు కూడా
వారం రోజులు మెహరాజాద్లోనే ఉన్నాడు. మరునాడు ఫిబ్రవరి 17వ తేదీన బాబా డాన్తో వివిధ వ్యాపార విషయాలు మరియు వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి మణిని అనుమతించారు. బాబా ఉదయం 10 గంటలకు మండలి హాలుకి వచ్చారు. మండలి వారితో యథావిధిగా జరిగే 2 గంటల సమావేశంలో డాన్ కూడా కూర్చున్నాడు. మధ్యాహ్నం బారా కోట్వాలా అనబడే మస్తు వంటి వ్యక్తి మెహరాజాద్ వచ్చాడు. గోహెర్ మెహ్రా యొక్క 8mm చలనచిత్ర కెమెరాని తీసుకువచ్చి ప్రధాన గృహం నుండి మండలి హాల్లోకి బాబా వచ్చేటప్పుడు లఘు చిత్రం తీయవలసిందిగా డాన్ని అడిగింది. కానీ డాన్ దగ్గర ఇంకా మంచి కెమెరా ఉంది. 16mm చలనచిత్రాలను చిత్రీకరించే కెమెరాని తనతో తీసుకువచ్చాడు. ప్రధాన గృహం నుండి మండలి హాల్కి బాబా ఎవరి సహాయం లేకుండా నడిచి రావడాన్ని ఆ 2 కెమెరాలతో చిత్రీకరించాడు. బాబా బారా కోట్వాలాతో ఉండగా కూడా కొన్ని ఫోటోలు తీశాడు. తర్వాత బాబా హాల్లోనికి వచ్చి డాన్తో అనేక విషయాలను చర్చించారు. ఫిబ్రవరి 18వ తేదీ ఆదివారం ఉదయం 9:45 గంటలకు అహ్మద్ నగర్ నుండి భజన బృందం బాబా సన్నిధిలో పాడటానికై మెహ్రాజాద్ వచ్చింది. ప్రతిరోజు వల్లనే డాన్ స్టీవెన్స్ ఏ రిచ్ నడకకు బయటకు వెళ్ళారు. అయితే అహ్మద్ నగర్ భజన బృందం వారు ఆ రోజు 15 నిమిషాలు ముందుగానే చేరుకున్నారు. డాన్ స్టీవెన్స్ ఏ రిచ్ తిరిగి వచ్చేసరికి మండలి హాలు ఎదుట భజన బృందం వారితో బాబా కూర్చొని ఉన్నారు. బాబా ఎక్కడికి వెళ్ళావని ఏ రిచ్ని కోపంగా అడిగారు. ఆయన కళ్ళలో కోపం కనిపిస్తోంది. ఏ రిచ్ వివరణ ఇచ్చాడు. కానీ బాబా ఈ గాయకులు వచ్చేసరికి నువ్వు ఇక్కడ ఎందుకు ఉండలేదు అని సూటిగా అడిగారు. ఏ రిచ్ భజన కార్యక్రమం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పుడు సమయం 9:45 మాత్రమే అయింది అన్నాడు. బాబా కోపంగా నువ్వు ఇక్కడకు వచ్చి ఉండాల్సింది. నాకేం కావాలో నువ్వు తెలుసుకోవాలి కదా అంటూ ఈ రిచ్ని ఆగకుండా మందలిస్తూనే ఉన్నారు. డాన్ స్టీవెన్స్ స్థాణువైపోయాడు. నా మూలంగా ఏ రిచ్ ఇరుక్కుపోయాడు కదా అని అనుకుంటూ బాధపడ్డాడు. జరిగింది ఏమిటంటే ఏ రిచ్ బయటకు వెళ్ళడానికి సంకోచిస్తున్నప్పటికీ ఆ రోజు ఉదయం డాన్ ప్రోత్సాహం మీద అతనితో కలిసి బయటకు వెళ్ళాడు. ఈ సంక్లిష్ట పరిస్థితికి నేను కూడా బాధ్యుడనే, నాది తప్పుంది అని డాన్ తనలో తాను అనుకున్నాడు. అతని మనసులో ఆ ఆలోచన వచ్చిన మరుక్షణం బాబా అతని వైపు తిరిగి, డాన్, నా ఈ రోజుని నువ్వు నాశనం చేశావు అన్నారు. అవతార పురుషుడే స్వయంగా ఈ మాట అనడం డాన్ భరించలేకపోయాడు. అతని అంతరంగంలో ఏదో ఖచ్చితంగా తెగిపోయినట్లు, విరిగిపోయినట్లు, పిండి పిండి అయిపోయినట్లు భావన కలిగింది. ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాదని బాబాకు తెలిసినట్లుగా బాబా అతని లోనికి లోతుగా, ప్రశాంతంగా, నిలకడగా 5 సెకన్లు చూశారు. చిటిక వేసి అతనిని క్షమించినట్లుగా, చింతించకు, ఇప్పుడు సరదాగా గడుపుదాం అని సంజ్ఞ చేశారు. బాబా 1 నిమిషం తీవ్రమైన కోపంతో కనబడడం, మరుక్షణంలో కోపం యొక్క జాడ ఏమాత్రం లేకుండా అయిపోవడం స్టీవెన్స్కు చాలా వింతగా అనిపించింది. అది అతని జీవితంలో స్పష్టమైన పాఠాన్ని నేర్పింది. ఉద్రేకాలు, ఉద్రేక ప్రతిస్పందనలు అనే ఎటువంటి బంధనాల నుండైనా బాబా పూర్తి స్వేచ్ఛను అనుభూతి చెందడం డాన్
కళ్ళారా చూశాడు. ఆ రోజు ఉదయం సంగీత కార్యక్రమం జరిగింది. తర్వాత మధ్యాహ్నం బాబా తిరిగి పురుష మండలితో 4 గంటల నుండి 6 గంటల వరకు ఉన్నారు. అయితే బాబా ఆరోగ్యం బాగోలేదు. డాన్కి తన వ్యక్తిగత విషయాల గురించి బాబాతో చర్చించే అవకాశం మళ్ళీ ఇచ్చారు. మరునాడు ఉదయం డాన్ స్టీవెన్స్కు మరియు మండలి వారికి ప్రధాన గృహంలో బాబా కవ్వాలి పాటల రికార్డు వేసి వినిపించారు. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఇంటి లోపల హఫీజ్ కవ్వాలి రికార్డులు వినిపించారు. సంగీతానికి అనుగుణంగా బాబా డోలక్ వాయించారు. డాన్ స్టీవెన్స్ ఆ దృశ్యాన్ని సినిమా తీశాడు. బాబా ఆదేశించినట్లే డాన్ బాబా పాదాల వద్ద కూర్చున్నాడు. సినిమా తీయడానికి కృత్రిమ కాంతి కావాలి, అంటే కరెంటు లైట్లు. ఆ రోజులలో మెహరాజాద్లో కరెంటు లేదు. ఆ గదిలో వెలుగు చాలా మసకగా ఉంది. అయినప్పటికీ తీసిన ఫిల్మ్ను తర్వాత బొంబాయి వెళ్ళి చూడగా అది అద్భుతంగా వచ్చింది. ఆ సినిమాను చూసి డాన్ ఆశ్చర్యపోయాడు. ఫిబ్రవరి 20వ తేదీన అదే రోజున అమెరికన్ వ్యోమగామి జాన్ గ్లెన్ ఒక అంతరిక్ష వాహకంలో భూమిని చుట్టి వచ్చినటువంటి రోజు. ఇప్పుడు 1962 ఫిబ్రవరి 20వ తేదీన. డాన్ మరికొన్ని ఫోటోలు తీస్తుండగా అందుకు అనుకూలంగా బయట కూర్చోవడానికి బాబాను మణి ఒప్పించింది. ఉదయం 10 గంటలకు బాబా వచ్చి ఇంటికి వెనక వైపు కూర్చున్నారు. ముందు గేటు వద్ద నుండి బైదిల్ ఇతర కాపలా వారు ఉండే కుటీరం వైపు వెడదామని ఏరుచి సలహా ఇచ్చాడు. అక్కడ ఆ కుటీరంలో బాబాను కూర్చోబెట్టడానికి ఏరుచి ప్రయత్నించాడు. కానీ బాబా ఆ కుటీరంలోని నేల బాగా పల్లంగా ఉందని, అంత క్రింద తాను కూర్చోనని అన్నారు. ఏరిచ్ ఆలోబాను పంపించి ఒక దిండు తెప్పించాడు. ఆ కుటీరంలో నేలపై దిండు వేసి బాబాను కూర్చుండబెట్టాడు. డాన్ కెమెరాను వెనక్కి త్రిప్పడానికి ఫోటో తీయడం ఆపిన ప్రతిసారి బాబా అయిపోయిందా అని అడిగేవారు. ప్రతిసారి డాన్ స్టీవెన్స్ ఇంకా తన వద్ద మరికొంత రీలు మిగిలి ఉందని చెప్పేవాడు. చివరకు డాన్ మొత్తం ఫిల్మ్ అంతా ఫోటోలు తీయడం పూర్తయిందో లేదో బాబా ఇక చాలు అన్నట్లు సూచించారు. డాన్ మెహరాజాద్లో ఉండగా అతనికి విసుగు కలగకూడదనే ఉద్దేశంతో ఒకరోజు కారులో బయటకు తీసుకువెళ్ళమని బాబా ఆదేశించారు. అడవి కోతుల గుంపును పరిశీలించడం అతనికి ఆసక్తిగా ఉంటుందనే ఉద్దేశంతో డాన్ని దగ్గరలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతానికి డాన్కిన్ తీసుకువెళ్ళాడు. బాగా నిటారైన లోయ ప్రాంతం అది. ఆ అడవిలో ఒక రకమైన విషపూరితమైన దురదగుంటాకు పొదలు ఉంటాయని, అవి మన దుస్తులకు తగులుకొని శరీరానికి తాకిన చోట విపరీతమైన మంట, దురద కలుగుతుందని డాన్ స్టీవెన్స్కి హెచ్చరించాడు. అడవి కోతులను చూడాలని డాన్కిన్ కొంచెం ముందుకు వెళ్ళడం వలన వెనకనున్న డాన్ స్టీవెన్స్కి డాన్కిన్ కనిపించలేదు. కొంతసేపటికి డాన్ స్టీవెన్స్ తిరిగి కారు వద్దకు వెళ్ళిపోదామనే ఉద్దేశంతో వెనుతిరిగాడు. అయితే అకస్మాత్తుగా తాను కదలలేకపోతున్నాననే విషయం గ్రహించాడు. క్రిందకు చూసేసరికి డాన్కిన్ జాగ్రత్త పడమని హెచ్చరించిన ఆ విషపూరితమైన తీగ కాళ్లకు చుట్టుకొని కనిపించింది. జాగ్రత్తగా దాని కొసను పట్టుకొని
డాన్ తన ప్యాంటుకు చేతులకు చుట్టుకున్న తీగను తొలగించసాగాడు. చివరకు ఆ తీగను వదిలించుకొని కారు వద్దకు వచ్చి డాంకిన్ను కలిశాడు. వారిద్దరూ తిరిగి మెహరాజాద్ చేరుకున్న వెంటనే బాబా అడవి కోతులు కనిపించాయా అని ఆరా తీశారు. అవి కనిపించలేదని వారు బాబాతో చెప్పారు. మరునాడు నిద్ర లేచేసరికి డాన్ స్టీవెన్స్కి తన చేతులపై చిన్న చిన్న దద్దుర్లు కనిపించాయి. ఆ రోజు ఫిబ్రవరి 21వ తేదీ. ఎప్పటి వల్లనే బాబా ఉదయమే మండలి హాలుకు వచ్చారు. మండలి వారితో కూర్చున్న డాన్ స్టీవెన్స్ తన చేతులపై దద్దుర్లు గురించి మర్చిపోయాడు. బాబా అతనితో మాట్లాడుతూ మధ్యలో సంజ్ఞలను నిలిపి డాన్ వైపు చూశారు. తన వైపు చూస్తున్న బాబాను గమనించిన డాన్ తనకు తెలియకుండానే తన కుడి చేతిని గోగుతున్నట్లు గ్రహించాడు. బాబా అప్పుడు అడుగుతారు, డాన్ ఏమైంది నీకు అని అడిగారు. అసలు విషయం దాటవేసి డాంకిన్పై నింద పడకుండా చేయాలనే ఉద్దేశంతో డాన్ తెలియదు బాబా, ఏదో ఒక చిన్న చిన్న దద్దుర్లు వచ్చాయి అంతే అన్నాడు. బాబా మొత్తం కూపీలాగి ముందు రోజు జరిగిన సంఘటన గురించి తొందరగానే తెలుసుకున్నారు. కూపీ లాగడం అంటే అసలు జరిగిన విషయాన్ని ఏదో ఒక రకంగా చెప్పించడం అన్నమాట. చెప్పించారు, మొత్తం చెప్పించారు. ముందు రోజు ఏం జరిగింది అంటే దురదగుంటాకి సంబంధించిన తీగలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు కదా. కానీ మరి డాన్ అందులో చిక్కుకుపోతాడు, మరి అందులో నుంచి జాగ్రత్తగా బయటపడి వస్తాడు. దాని ప్రభావమే మరుసటి రోజు అతని చేతుల మీద దద్దుర్లు రావడం ఇదంతా జరిగింది. మరి అవి చూసి ఆ గోక్కోవటం అదంతా చూసి బాబా అడుగుతారనమాట. అడిగినప్పుడు ఏమీ లేదులే బాబా, ఏదో దద్దుర్లు వచ్చాయని చెప్తే అసలు విషయం ఆయనకి తెలుసు కాబట్టి అతని నోటి వెంటే చెప్పించాలనే ఉద్దేశంతో మొత్తం అంతా కూడా కూపీలాగుతారు. ఆ జరిగిన సంఘటన గురించి వాళ్ళు తెలియజేస్తారు బాబాకి. బాబా దిగులుగా చేతిని పైకెత్తి డాంకిని ఎక్కడున్నాడు అని అడిగారు. అంటే జరగకూడదు జరిగింది కాబట్టి. అప్పుడు కూడా బాబా దృష్టిని మరల్చడానికి పాపం డాన్ స్టీవెన్స్ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అంటే ఆ విషయం గురించి వదిలేస్తే బాగుండు బాబా అనుకుంటాడు అనమాట. దాని గురించి మరి ఇంకా ఎక్కువ దాన్ని పేయకుండా రాకుండా కూపీ లాకుండా ఉంటే బాగుండు అని అనుకుంటాడు. కానీ అప్పటికే ఆ విషయం తెలియటం, డాన్ స్టీవెన్స్ డాంకిన్ని పిలిపించటం జరిగిపోతుంది. బాబా అప్పుడు కూడా బాబా దృష్టిని మరల్చడానికి డాన్ స్టీవెన్స్ ప్రయత్నం చేస్తున్నాడు కదా. కానీ ఆ తర్వాత ఈ డాన్ స్టీవెన్స్ వేరుపడాల్సి వచ్చిందని, దూరంగా వెళ్ళిపోవటం జరిగిందని, ఆ డాంకిన్కి డాన్ కనబడలేదు అనే విషయాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలిసాక బాబా ఇంకా దిగులు పడిపోయారంట. వెళ్ళి డాంకిన్ని తీసుకురాని కోపంగా పిలవటం జరిగింది. డాంకిన్ని వివరాలు అడిగి తెలుసుకుంటారు. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత విపరీతమైన చిరాకు కనబరుస్తూ బాబా డాంకిన్ని అతని నిర్లక్ష్యానికి తీవ్రంగా నిందించడం జరుగుతుంది. బాబా ఎవరినైనా కఠినంగా నిందిస్తూ ఉండగా తొలినాళ్లలో డాన్ స్టీవెన్స్ చూసిన సంఘటన అది. బహుశా అందుకొరకే బాబా చాలా టైం అయిపోయింది, ఈ పారా చదివి ఆపేస్తాను, చూసుకోలేదు. డాన్ స్టీవెన్స్కి ఆ సమయంలో తను కూర్చున్న పరుపు క్రిందకి దూరి మాయమైపోతే బాగుండని అనిపించింది. నాకు డాంకిన్ అంటే చాలా ఇష్టం, నేను అతన్ని చాలా అభిమానిస్తాను. నా నిర్లక్ష్యానికి అతడు బలి కావడం సహించలేకపోయాను. హృదయం అంతా బాధతో
విలవిల్లాడింది అని డాన్ స్టీవెన్స్ ఆ సంఘటన గురించి తర్వాత తెలియజేయటం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. 5 నిమిషాలు ఎక్కువైపోయింది నాగలక్ష్మి గారు, మీరు గుర్తు చేయలేదు. జై జై మెహర్ బాబా. బాబా. నేను బాగుంది టాపిక్ నడుస్తుంది అనేసి నేను కూడా సైలెంట్ ఉన్నాను. జై బాబా. ప్రభు చరిత్రం ద్వారా మంచి చక్కని విషయాలు, బాబా చెప్పిన విషయాలు మనకు తెలియజేశారండి. ధన్యవాదాలు మీకు. జై మెహర్ బాబా. ఇప్పుడు హారతి. అవతార్ మెహర్ బాబాకి జై. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. చందురుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు. చందురుని బోలు ముఖ కమలమునకు, వేద వేద్యుని పద పద్మములకు. మందహాసమున మనసులు దోచిన, మందహాసమున మనసులు దోచిన. మౌన సుభూషణ మోహనాంగునకు, మౌన సుభూషణ మోహనాంగునకు. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. కనుదోయి కను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి. కనుదోయి కను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి. మనమున నిలుపుము మెహరు మూర్తిని, మనమున నిలుపుము మెహరు మూర్తిని. మననము చేయుము కలుగును శాంతి, మననము చేయుము కలుగును శాంతి. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. మాయా మమతల మరుగున దాగిన, మానవాళి మేల్కొల్పగనించి. మాయా మమతల మరుగున దాగిన, మానవాళి మేల్కొల్పగనించి. మస్తు రక్షణ చేయగనించి, మస్తు రక్షణ చేయగనించి. మహిని జనించిన మెహరు బాబాకు, మహిని జనించిన మెహరు బాబాకు. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు. మనసే మంగళ హారతి. ముత్యాల హారతి. అవతార్ మెహర్ బాబా की जय. 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 ప్రీతం మెహర్ ప్రభు की जय. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అందరికి. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరికీ జై బాబా.